మహోన్నతుడవు మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధుడ, మీ మహోన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన పరిశుద్ధ నామమునకు వందనాలు. మీ మహోన్నతమైన ప్రేమను బట్టి ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడికలో మరి విశేషంగా 8వ దినములోనికి మమ్మను నడిపించిన మీ కృప కొరకు స్తోత్రాలు. అయినా ఇంతవరకు స్తుతించి ప్రార్థించి ఆరాధించిన మేము ఇప్పుడైతే జీవము కలిగిన మా ప్రయాసలను తీర్చగలిగిన, ఓర్చగలిగిన, విశ్రాంతిని ఇయ్యగలిగిన మీ యొక్క దివ్యమైనటువంటి మాటలను ధ్యానించడానికి ఆశపడుతున్నాం. జీవము కలిగిన నిర్జీవులమైన మమ్మను ఉజ్జీవింప చేయగలిగిన మీ యొక్క సజీవ వాక్కుల చేత ఈ సమయమందు మమ్మను దర్శించి మీ కృపకు మమ్మను పాత్రుడనుగా మలచమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని విశేషమైనటువంటి కనికరము చేత ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులో మరి విశేషంగా 8వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఆదికాండము 3వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ సమయములో ప్రతి ఒక్కరము సురక్షితంగాను క్షేమంగాను ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులను జరిగించుకోవడానికి కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ మాస్కులు ధరించాల్సిందిగా, అదేవిధముగా భౌతిక దూరాన్ని పాటించాల్సిందిగా కూడా ప్రభువైన క్రీస్తు వారి నామములో మీకు తెలియజేస్తున్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో 2వ భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒక్కమారు చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈరోజు మన ధ్యాన అంశము నీ ప్రయాసలో విశ్రాంతినిచ్చే దేవుడు. మన ప్రయాసలలో మనము కలిగి ఉన్న లేదా మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి విమోచించినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఎలాంటి దేవుడు అనేటువంటి సంగతిని మనం ఆలోచన చేస్తే, ఆయన మన ప్రయాసలు అన్నిటిలో కూడా అవి ఏ రకమైనటువంటి ప్రయాసలు అయినప్పటికీ, అలాగే ప్రయాసపడుతున్నటువంటి అందరినీ కూడా, అంటే వారు ఏ జాతి మత ప్రాంతీయ భేదాలు కలిగిన వారైనప్పటికీ వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని ఇచ్చే దేవుడు. ఈ 28వ వచనంలో ఆయన ఇస్తున్నటువంటి ఈ పిలుపు లేదా ఈ ఆహ్వానము యూనివర్సల్ కాల్ లేదా యూనివర్సల్ ఇన్విటేషన్, సార్వత్రికమైనటువంటి పిలుపు లేదా సార్వత్రికమైనటువంటి ఆహ్వానముగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పిలుస్తున్నది ఈ లోకములో ఒక జాతినో, ఒక మతాన్నో, ఒక ప్రాంతాన్నో, ఒక దేశాన్నో ఎంత మాత్రము కూడా కాదు, కానీ ప్రయాస అనుభవిస్తున్న ప్రాంతీయ భేదము లేకుండగా, జాతి మత కుల భేదము లేకుండగా, రంగు లేదా రూపము యొక్క భేదము లేకుండగా, ఆయన ఈ లోకములో ఎవరైతే ప్రయాసపడుతున్నారో, అది ఎలాంటి ప్రయాస అయినా, అది ఏ కోవకు చెందినటువంటి ప్రయాస అయినప్పటికీ, అలాంటి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు అని గ్రహించడానికి ఆయన చాలాసార్లు వాక్యములో ఆయన ఇస్తున్నటువంటి పిలుపులు, ఆయన రాయించినటువంటి మాటలే మనకి సాదృశ్యాలు. ఇక్కడ ఆయన ఇస్తున్నటువంటి పిలుపు ప్రపంచమంతటికి కనుక
ఎవరైతే ఆయన పిలుపునకు లోబడి ఆయన యొద్దకు వస్తారో ఆయన అందరికీ ప్రభువు కనుక, అనగా అధికారి కనుక, అనుగ్రహించగలిగిన వాడు కనుక ఆ అందరికీ కూడా ఆయన విశ్రాంతిని ఇచ్చే దేవుడు. అలాంటి దేవుడిని కలిగిన మనము నిజముగా ధన్యులం. అయితే ఈరోజు ఆయన ఇచ్చు విశ్రాంతిని మనం పొందుకోవాలంటే అసలు మన ప్రయాసకు కారణము ఎవరు, అలాగే మన ప్రయాస ఎలాంటిది, ఈ విషయాలను మనం ఆలోచన చేసి ఆయన ఇచ్చు విశ్రాంతిని గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క ప్రయాసకు కారణం ఎవరంటే ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు. ఏదైనా తోటను మనం చూస్తే ఒకసారి ఆ 2వ అధ్యాయంలో ఏదైనా తోటలో నరుని ఏలుటకు నియమించిన తర్వాత ఆ 2వ అధ్యాయం అంతా కూడా మనం ధ్యానం చేసినప్పుడు ఏదైనా తోటలో ఆయన సృష్టిలో ఎక్కడ ప్రయాస ఉన్నట్లు మనకి కనిపించదు. ఎక్కడ శ్రమ కానీ, బాధ కానీ, వేదన కానీ, దుఃఖము కానీ, హింస కానీ, కష్టము కానీ, కన్నీరు కానీ, ఈరోజు లోకము దేనిని బట్టి అయితే ప్రయాసపడుతుందో దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆనవాళ్ళు మనకి ఏదైనా తోటలో కనిపించవు. ఎందుకంటే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి, మీరు కష్టపడండి, మీరు ఏడవండి, లేదంటే మీరు ఇబ్బంది పడండి, మీరు ఒకరినొకరు కొట్టుకోండి, ఒకరినొకరు తిట్టుకోండి, ప్రయాసపడండి అన్నటువంటి మాటలు ఆయన సృష్టిలో కానీ ఆయన మానవునికి ఉద్దేశించినటువంటి ఉద్దేశాలలో కానీ ఎక్కడ కనిపించవు. ఆయన ఆశీర్వదించాడు, ఆయన ఫలించమన్నాడు, ఆయన విస్తరించమన్నాడు, ఆయన లోపరుచుకోమని చెప్పాడు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కష్టము కానీ, కన్నీరు కానీ, మరణము కానీ, హింస కానీ, వేదన కానీ లేనటువంటి ఒక అద్భుతమైన సృష్టి ఏదైనా తోట. ఒక మాటలో చెప్పాలంటే భూలోకములో ఉన్న పరలోకం అన్నమాట అండి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూలోక స్వర్గం అన్నమాట అండి. ఏదైనా తోట అంటే భూలోక స్వర్గం. అన్నీ ఏర్పాటు చేశాడు, అన్నింటి మీద అధికారిగా నియమించాడు. ఆయన ఆశీర్వదించి మీరు ఫలించండి అని చెప్పాడు. అలాంటి సమయంలో అవిధేయత చేత దేవుడు తినవద్దన్నటువంటి ఫలాలు తిని వారు దేవునికి వ్యతిరేకంగా మారిపోయినప్పుడు వారిని ఆ ఏదైనా తోటల నుంచి బయటకు గంటి వేసి వారితో, అనగా ఆదాము అవ్వతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటల యొక్క సారాంశం ఏమిటంటే ఆదికాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఆదికాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. 16వ వచనంలో స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆ స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఆమె పాపానికి జన్మ ఇచ్చింది కనుక, ఈ లోకములోనికి పాపము రావడానికి ఆమె కారణమైంది కనుక, జన్మనిచ్చింది కనుక, ఇక మీదట నీవు నీ పిల్లలకు జన్మనిచ్చినప్పుడు నీవు చచ్చి బతుకుతావు. ప్రయాసతో నీ పిల్లల్ని కంటావు, ప్రయాసతో నీవు గర్భమును ధరిస్తావు, ప్రయాసతో ఆ యొక్క పిండమును, ఆ శిశువును మోస్తావు, ప్రయాసతోనే నీవు ఆ బిడ్డను కంటావు. నీ యొక్క ఆ గర్భఫలము పొందుకునే ఆ ప్రక్రియ, నీవు పాపమునకు జన్మనిచ్చావు కనుక నీవు ఇక్కడి నుంచి జన్మనియబోయే ప్రతి సమయంలో కూడా నీకు వేదన కలుగుతుంది, నీకు ప్రయాస కలుగుతుంది, నీకు కష్టము కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే చచ్చి బ్రతికినటువంటి స్థితి కలుగుతుంది. ఏదేను తోటలో లేనటువంటి ప్రయాస దేవునికి వ్యతిరేకంగా మారిపోయినటువంటి స్త్రీ జీవితంలో మొట్టమొదటిగా మనకి కనబడుతుంది. ఇక రెండవదిగా అదే 3వ అధ్యాయము 17-18 వచనాల భాగాన్ని మనం చూస్తే దేవుడు ఆదాముతో ఇలా అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడినది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది నీకు ముళ్ళ పొదలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది. ఇదిగో నేను తినవద్దన్న పండు నీ భార్య మాట విని, నా మాట వినకుండా నీ భార్య మాట విని తిన్నావు గనక ఇక మీదట నీవు ఈ భూమి మీద ఏది పండించినా, నేను తినవద్దన్న ఫలము తిన్నందుకు ఈ భూమి మీద నువ్వు ఏం పండించినా
అది ప్రయాసతోనే పండిస్తావు, అది ప్రయాసతోనే ఫలింపచేస్తావు. నీ ప్రయాస లేకుండగా, నీ చెమట రుచి చూడకుండగా భూమి తన పంటను ఎంత మాత్రము కూడా ఇవ్వదు. ఏదైనా తోటలో ఇవేమీ కూడా లేవండి, ఇవేమీ కూడా లేవు. అవిధేయురాలైనటువంటి అవ్వమ్మ ప్రయాసకు జన్మనిచ్చింది. అవిధేయుడైనటువంటి ఆయన మాట విననటువంటి ఆదాము ప్రయాసతో బ్రతకడం మొదలుపెట్టాడు. ఈ రకంగా మానవుని యొక్క బ్రతుకు దినములు అన్నిట కూడా ప్రయాసతో కూడినటువంటి జీవితం అయిపోయింది. ఆ ప్రయాస ఇప్పటికొచ్చేసరికి కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల రకాల ప్రయాసగా మారిపోయింది. ఈరోజు పుట్టిన పిల్లవాడు మొదలుకొని చనిపోయే వారి వరకు కూడా ప్రయాసే. గర్భములో ఉన్నటువంటి శిశువు పుట్టడానికి, ఈ భూలోకంలోనికి రావడానికి ప్రయాసపడతాడండి. అలాగే తల్లి కనడానికి ప్రయాసపడుతుంది. వచ్చిన తర్వాత పాకడానికి ప్రయాసపడతాడు, నిలబడడానికి ప్రయాసపడతాడు, నడవడానికి ప్రయాసపడతాడు, పరుగులు పెట్టడానికి ప్రయాసపడతాడు. అలాగే తినడానికి, తిన్నది పండించుకోవడానికి ప్రయాస, పని చేయడానికి, పని చేసిన సంపాద్యం ఖర్చు పెట్టుకోవడానికి ప్రయాస. ఇలాగ ఒకటి కాదండి, రెండు కాదండి, మానవ జీవన ప్రయాణం అంతా ఒక 70 సంవత్సరాలు అనుకున్నా, 80 సంవత్సరాలు అనుకున్నా, ఎన్ని సంవత్సరాలు అనుకున్నా మానవుడు తన జీవిత కాలములో సుఖపడినది ఏది కూడా లేదు. తన జీవితం అంతా ప్రయాస. అతడు గర్భములో పడినది మొదలుకొని బ్రతకడానికి ప్రయాసపడి చివరికి చావు కూడా ప్రయాసతోనే తన జీవితంలో పొందుకుంటాడు. మానవుని ఈ లోకములో నరుని యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రయాసతో కూడినటువంటి జీవితకాలం అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, ఈ ప్రయాసను మనం అర్థం చేసుకోవాలంటే జ్ఞానైన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులను, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు. అతడు చేసిన పని ఒక్కసారి వివేచించి చూశాడటండి. పుట్టినది మొదలుకొని చచ్చిపోయే వరకు ఒక్కసారి అతడు చేసిన ప్రతి పని మానవుడు వివేచించి చూడగా ఏం తోచిందంటే, ఒకడు గాలికై ప్రయాసపడినట్లు. అంటే అతడు దానిలో పడిన ప్రయాసే తప్ప దాని వలన అతనికి కలిగిన మేలు ఏది కూడా లేదటండి. అదే ప్రసంగి అంటాడు 2వ అధ్యాయము 17వ వచనములో, 2వ అధ్యాయము 17వ వచనములో చూద్దామండి. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను, ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, గనుక బ్రతుకుట నాకు అసహ్యం. ఇది చూడగా ఇంకోటి చూచాడటండి. అది చూచినప్పుడు అతడు చేసినదంతా కూడా ఒకడు గాలికై ప్రయాసపడినట్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, గాలికై మనము ఎంత ప్రయాసపడినా మన చేతులతో దాన్ని మనం పట్టుకోలేం. అలాగే మానవుడు తన జీవిత కాలంలో ఎంత పరుగులు పెట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎంత పని చేసినా అతడు చేసినదంతా కూడా వ్యర్థమటండి, గాలికై ప్రయాసపడినట్టట. అదే 2వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తాడండి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటికీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుంటుని నేను వాటి యందు అసహ్యపడతాను. సూర్యుని కింద నేను చేసిన ప్రతిదీ కూడా అది నేను తెలుసుకున్నాను, నా తర్వాత వచ్చేవానికి అది విడిచిపెట్టడం తప్ప దాని వలన నేను పొందినటువంటి మేలు కానీ లాభము కానీ ఏది కూడా లేదని జ్ఞాపకం చేస్తాడు. అది 2వ అధ్యాయం 22, 23 వచనాలు. సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేత వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి యందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు. మానవుడటండి తన జీవితకాలం అంతా ప్రయాసపడతాడటండి. కనీసము తన ప్రయాసపడినటువంటి ఆ బ్రతుకు దినములలో రాత్రి కూడా అతని జీవితానికి నెమ్మది దొరకదటండి. రాత్రి కూడా అతడు నెమ్మది కలిగి విశ్రాంతి తీసుకునే అవకాశము అతని జీవితంలో ఎంత మాత్రము లేదని జ్ఞాపకం చేస్తాడు. అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15, 16 వచనాలు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలపోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభము ఏమి కలుగురు. మానవుడు అతడు దిగంబరిగా వస్తాడటండి, దిగంబరిగా మళ్ళీ వెళ్ళిపోతాడట. ఈ జీవితకాలంలో చేసిన ఏది కూడా అతడు
పట్టుకుని వెళ్ళిపోటండి. ఏది తనది కాని దాని కొరకు, ఏది పట్టుకుని వెళ్ళని దాని కొరకు ఈ లోకంలో తన జీవితకాలం అంతా ప్రయాసపడతాడటండి. ఇది కూడా వ్యర్థమేనని జ్ఞాపకం చేస్తాడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 7-9 వచనాలు మనం చూస్తే, మనుషులు ప్రయాసమంతయు వారి నోటికే కదా, అయినను వారి మనస్సు సంతుష్టి నొందదు. 9, మనస్సున అడియాసులు కలిగి తిరుగులాడుట కంటే ఎదుట ఉన్నదానిని అనుభవించుట మేలు, ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాస పడినట్టే అని జ్ఞాపకం చేస్తాను. మనుషులు ప్రయాసమంతా వారి నోటికేనటండి. మనం చేసే కష్టమంతా కూడా మన నోటికే అయినప్పటికీ మన నోరు దాని వలన సంతుష్టి నొందదు. ఎంత తిన్నా, ఎంత సంపాదించినా మనకు సంతుష్టిని పొందదు. అందుకని మనస్సున అడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని చూచి దానితో సంతోషపడుట మేలు. ఇంకొక మాట, చివరి మాటగా ఇందులో ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనంలో ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. ఊరికి పోవు త్రోవ ఎరుగున వారి బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఊరికి పోవు త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు ఏం చేస్తారటండి? ప్రయాసపడతారటండి. ఊరికి పోవు త్రోవ అంటే ఇక్కడ ఊరు అంటే ఈ లోకంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడం కదండి. ఈ లోకంలోనికి వచ్చాం, ఈ లోకంలో జీవించిన కాలము తర్వాత మరలా మనము ఏ ఊరికి వెళుతున్నాము, ఆ ఊరికి వెళ్ళే త్రోవ ఎరుగక బుద్ధిహీనులు ఈ లోకంలో ప్రయాసపడతారు. అంటే ఇది మనకు శాశ్వత నివాసము కాదని, మనకు వేరొక నివాసం ఉన్నదని తెలిసి కూడా ఆ మార్గము కొరకు ప్రయాసపడక ఈ లోకములో మార్గము కాని దాని కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు, బుద్ధిహీనుడు ప్రయాసపడుతున్నాడని జ్ఞాపకము చేస్తున్నాడు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, ప్రయాస ఎందుకు వచ్చిందంటే, ప్రయాస పడాల్సిన దాని కొరకు ప్రయాసపడక తాత్కాలికమైన లేదా అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఉన్న దాని కొరకు పరుగులు పెడుతూ ప్రయాసపడుతున్నటువంటి స్థితిని బట్టి మానవునికి ప్రయాస మిగిలింది అని జ్ఞాపకం చేస్తాడు. ఫిలిప్పీ పత్రికలో అందుకనే 3వ అధ్యాయము 2వ వచనములో పౌలు భక్తుడు ఈ యొక్క వివరణ ఇస్తూ ఉంటాడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము మనం చదువుకుందామండి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాం. ఈ సత్యమును ఎరిగిన వారు ఈ లోకములో ప్రయాస పడాల్సిన అవసరత లేదు. ఈ సత్యమును విశ్వసించిన వారు, అంటే మన పౌరస్థితి ఎక్కడుందండి? మనం ఈ లోకంలో ప్రయాసపడడానికి ఇది శాశ్వతం అనుకునో, లేదంటే ఇక్కడ బ్రతికినంతకాలము సుఖంగాను సంతోషంగాను సమృద్ధిగాను బతకాలనో ఏదో ఒక రీజన్ చేత ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఫైనల్గా నీవు సంపాదించిన దానిలో ఒక్క రూపాయి కూడా, నీవు వేసుకున్న బట్టలు, నీవు ధరించుకున్న ఈ శరీరాన్ని కూడా నీతో తీసుకుని వెళ్ళలేవు, ఎంత మాత్రం వెళ్ళలేవు. కనుక పౌలు చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ సత్యమును ఎరిగిన వాడు ఈ లోకములో ప్రయాసపడాల్సిన అవసరత లేదు. ఈ సత్యమును ఎరిగిన వాడు ఈ లోకములో ప్రయాసకు గురి కావలసినటువంటి ఆవశ్యకత అంతకంటే లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ప్రభువును తెలుసుకున్న తర్వాత ఇక దేని కొరకు అతడు ప్రయాసపడలేదు. ఒకవేళ పడితే కనుక అది ఆయన సువార్త నిమిత్తమై ప్రయాసపడ్డాడు. పౌలు ప్రభువును ఎరిగిన తర్వాత నిజ క్రైస్తవుని లక్షణము పౌలును చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకనే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము నన్ను పోలి మీరు నడుచుకునండి. ఎందుకు అంత చక్కగా చెప్పాడు, అంత ధైర్యంగా చెప్పాడంటే, పౌలు బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ ఈ లోకంలో బతికితే క్రీస్తు కొరకే ప్రయాసపడుతూ బతుకుతాను, అంటే సువార్త నిమిత్తమై ప్రయాసపడతాను. చచ్చిపోతే అంతకంటే మేలుకరమైనది, అంతకంటే లాభకరమైనది, అంతకంటే యోగ్యమైనది, శ్రేష్టమైనది ఈ లోకంలో నాకు ఏది కూడా లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. మనము పౌలు వలె ఉన్నామా, లేదంటే ఈ లోకములో మనము అన్యుల వలె జీవిస్తున్నామా? ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? మన ప్రయాస దేని కొరకు, ఎలాంటి దాని కొరకు, మన ప్రయాస వలన వచ్చే ఫలితం ఏంటి, ప్రభు ఇస్తానన్నటువంటి విశ్రాంతి ఏంటో ఆలోచన చేసుకోవడానికి మనము కొద్ది సమయాన్ని వెచ్చిద్దామండి. మొట్టమొదటిగా లూకా సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు మనము మొదటి అంశంగా చూద్దామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వచనాలు. మార్త విస్తారమైనటువంటి పని పెట్టుకుని తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని చెప్పాను.
ఈ లోకములో ప్రయాసతో కూడింది ఒకటి ఉంది, ఉత్తమమైంది ఇంకోటి ఉంది. ఈ రెండు కూడా దేవుడు మన ఎదుట పెట్టాడు. ఒకటి ప్రయాసతో కూడింది, అది మార్త ఎన్నుకుంది. రెండు ఉత్తమమైనది, అది మరియా ఎన్నుకున్నది. మార్త వచ్చింది, ప్రభువును ఇంటికి పిలిచారు, ప్రభువుకు ఆతిథ్యం ఇవ్వాలని మార్త శ్రమ పడుతుంది, కష్టపడుతుంది. మరి అయితే ప్రభువు తమకిచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రభు పాదాల చెంత కూర్చుండి ఆయన ఏం చెబుతాడో వింటుంది, ఏం చెబుతాడో వింటుంది. ప్రియులారా, అలాంటి సమయంలో లోపల నుంచి మార్త విసురుగా వచ్చి, ప్రభువా, నేను చాలా పనుల చేత, విస్తారమైన పనుల చేత నలిగిపోతున్నాను. నా సహోదరి అయితే ఏ పని పాట లేకుండా నీ పాదాల దగ్గర కూర్చుని నీ మాటలు వింటుంది, ఆమెకి నువ్వైనా చెప్పచ్చు కదా వచ్చి సహాయం చేయమని అని ఆమె అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి ఉన్నావు, ప్రయాసపడుతున్నావు, తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఈరోజు మానవుని ప్రయాస ఏంటంటే పనులు. మానవుని ప్రయాస ఏంటంటే పనులు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా. ఒకప్పుడు మానవుడు 12 గంటలు పనిచేసేవాడు, అంటే మెలకుగా ఉండేవాడు. ఇంచుమించు 12 లేకపోతే కనీసం 10 గంటలు పడుకునేవాడు. ఒకప్పుడు 6 అయితే ఇంట్లో దీపాలు ఆర్పేసేవారు, పోనీ 7 గంటలకు ఆర్పేసేవారు, లేదంటే అట్లీస్ట్ 8 గంటలకు ఆపేసేవారు. 8 గంటలకల్లా పక్కలు వేసేసుకునేవారు. పొద్దున్నే 5 గంటలకి లేచి పనులు చక్కబెట్టుకునేవారు. 10 గంటలు కంప్లీట్గా విశ్రాంతి, మిగతా 14 గంటలు మెలకువగా ఉండి 8 గంటలు 10 గంటలు పనిచేసేవారు, విశ్రాంతి తీసుకునేవారు. కానీ ఇప్పుడు చూస్తే ప్రియులారా, ఎవరిని చూసినా, స్టూడెంట్స్ మొదలుకొని జాబ్ చేసేవారిని చూసినా ఎంతసేపు పడుకుంటున్నారు అని అడిగితే 4 లేదా 5 గంటలు. ఎందుకంటే ఉదయమే లేచిపోవాలా, క్యారేజీలు వండుకోవాలా, డ్యూటీకి వెళ్ళిపోవాలా, పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోవాలా, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. అక్కడి నుంచి ఎవరి పనులు వాళ్ళవి. ఆ పడకకు 12 గంటలకే చేరతారు, మళ్ళీ ఉదయమే లేచిపోవాలి. మహా అయితే ఒక 4 గంటలు, మరీ ఎక్కువైతే ఒక 5 గంటలు. విశ్రాంతి లేని పనుల చేత మానవుడు ఈరోజు ఏం కలిగి ఉన్నాడండి? ప్రయాస కలిగి ఉన్నాడు. ఒకవేళ ఈ పనులు ఏమైనా మన జీవితాన్ని విమోచిస్తాయా? ఈ పనులు ఏమైనా మన జీవితానికి ఈ లోకం తర్వాత ఉపయోగకరంగా ఉంటాయా? ఒకవేళ ఈ పనులు ఏమైనా మనకు పరలోక రాజ్య ప్రాప్తిని కలుగు చేస్తాయా అని ఆలోచన చేస్తే ప్రియులారా, ఇవి ఎంత మాత్రం కూడా కలుగు చేయరు. ఏ రోజు పని ఆ రోజుదే, మళ్ళా రేపు కొత్తగా మనం పని చేసుకోవాలి. ఏ రోజు శ్రమ ఆ రోజుదే, మళ్ళా రేపు కొత్తగా మనము శ్రమ పడాలి. ఒక రోజు శ్రమ ఇంకొక రోజుకు ఉపయోగపడినటువంటి ప్రయాసలు మనము పరుగులు పెడుతున్నాం. ఎక్కడ చూసినా రెస్ట్ లేనటువంటి పరిస్థితి, ఎక్కడ చూసినా ప్రయాస తప్ప ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడే అవకాశం లేనటువంటి దుస్థితిలో ఈరోజు ప్రపంచము సాగిపోతూ ఉంది. ఏమంటే బిజీ లైఫ్, ఏమంటే పని చేయాలి, ఏమంటే సంపాదించాలి, ఏమంటే ఇదే లైఫ్ అన్నటువంటి ధోరణిలో సాగిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇలాంటి అనుభవమే ఆ రోజు మార్త కూడా కలిగి ఉంది. ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా, నేను చాలా ప్రయాసపడుతున్నాను, నా సహోదరుని హెల్ప్ చేయమనొచ్చు కదా. ప్రభు ఒకే మాట అన్నాడు, నీవు పడే ప్రయాసంతా వేస్ట్ అంటున్నాడు అనమాట. నీవు పడే ప్రయాసంతా వేస్ట్, దీని మూలంగా నీకు ఎలాంటి ప్రయోజనము కలగదు. ప్రసంగి కూడా అదే అంటున్నాడు. ఎందుకంటే ప్రసంగి మాటలను ఎందుకు పరిగణనలోకి తీసుకుంటున్నామంటే, అతడు జ్ఞాని. అతని జీవితంలో అన్నీ చేశాడు, అన్నీ అనుభవించాడు, అన్ని రకాల ప్రయాసాలు పడ్డాడండి. అన్ని రకాల ప్రయాసాలు పడి ఫైనల్గా ప్రసంగి గ్రంథం రాయడానికి కూర్చున్నాడు. అతడు తన జీవితంలో చేసిన ఒక్కొక్కటి ఆలోచన చేసుకుని రావడం మొదలుపెట్టాడు. ఫలానా చేశాను, దానివల్ల రిజల్ట్ ఏంటి? 0. ఇంకోటి చేశాడు, దానివల్ల రిజల్ట్ ఏంటి? 0. మరొకటి చేశాడు, దానివల్ల రిజల్ట్ ఏంటి? అతడు ప్రసంగి గ్రంథము రాసేసరికి ఒక్కొక్క విషయము తరచి చూచి ఆలోచించి దానివల్ల ప్రయోజనం ఏంటని అతడు రిజల్ట్ చూసుకున్నప్పుడు అతడు అంతవరకు చేసిన ప్రతిదీ కూడా రిజల్ట్ 0 అయింది. అందుకనే ప్రసంగి గ్రంథంలో ప్రతిదీ వ్యర్థము అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం ఒకటే, ఈ లోకములో మానవుడు చేసిన దానిలో ప్రయోజనకరమైనది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఒక్కటే వ్యర్థము కానది అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు. అలాగే ప్రభు కూడా మార్తతో చెప్తున్నాడు, మార్త నీవు అనేక పనులను గురించి విచారం కలిగి ఉన్నావు, అవసరమైంది ఒకటే. నీవు అవసరానికి మించి ఆయాసపడుతున్నావు.
నీ అవసరానికి మించి ప్రయాసపడుతున్నావు. నీ అవసరతలు తీర్చుకోవడానికి మించి నీవు నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావు. అవసరమైంది ఒకటి, మానవుడు రొట్టె వలన మాత్రము జీవించనండి, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన. రొట్టె వలన జీవిస్తే మనము దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు. మనము సంపాదించుకునే సంపాదన వలన బ్రతికితే మనము దేవుని ప్రార్థించాల్సిన అవసరం లేదు. వాక్యము చెప్తుంది, రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు. ఈరోజు మానవునికి, సార్వత్రికంగా మానవునికి ఉన్నటువంటి ప్రధాన సమస్య పనులను గుర్చిన విచారం. పడుకుంటాం, కానీ పడుకుంటూ ఏం ఆలోచిస్తాం? భార్యతోనో భర్తతోనో పిల్లలతోనో ఏం చెప్తాం? పొద్దున్నే లేవాలి, అది చేయాలి, పొద్దున్నే లేవాలి, ఇది చేయాలి, పొద్దున్నే లేవాలి, ఇంకోటి చేయాలి. పిల్లలు కూడా అంటారు, పొద్దున్నే లేచి హోంవర్క్ చేసుకోవాలి, పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళిపోవాలి. ఇది అంటే ప్రతి మానవుడు కూడా చివరికి పడుకునేసరికి కూడా నెమ్మది లేని స్థితిలోనే ప్రయాసతోనే పడుకుంటున్నాడు, ప్రయాసతోనే నిద్రపోతున్నాడు, ప్రయాసతోనే మరలా ఉదయం లేస్తున్నాడు, ఉదయం అంతా కూడా ప్రయాసపడుతున్నాడు. ఈ ప్రయాస వలన ప్రయోజనం ఏమైనా ఉందంటే ఉంది. ప్రయాస వలన ప్రయోజనం బీపీ, షుగర్, పెరాలసిస్, గ్యాస్ట్రైటిస్, హార్ట్ అటాక్. ప్రయాస వలన ప్రయోజనం ఏమైనా ఉందంటే నీవు సంపాదించుకున్నది తిరిగి నీవు ప్రయాసతో సంపాదించుకున్న జబ్బులకు నీవు పెట్టాల్సి వస్తుంది. నీవు ప్రయాసతో సంపాదించుకున్నదంతా కూడా నీ ప్రయాసలో నీకు కలిగినటువంటి వ్యాధులకు, బాధలకు నీవు వెచ్చించుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు మనం ప్రభు చెప్తున్నాడు. అందుకనే ఇదిగో మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అవసరమైనది ఒకటే, దానిని మరియ యొద్ద నుంచి ఎవ్వరు కూడా తీసివేయలేరు. నీవు కష్టపడి సంపాదించుకున్నది నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. నీవు ప్రయాసతో పొందుకున్నటువంటి ఆస్తులు నీ దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. కానీ నీవు ప్రయాసతో సంపాదించుకున్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, నీ ఆత్మీయ జీవితము నీ యొద్ద నుంచి ఎవ్వరూ కూడా దొంగిలించలేరు అన్నది సత్యం. ప్రభు అదే చెప్తున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎంత ప్రయాసపడినా అంతే. ప్రభు కొరకు నీవు ప్రయాసపడితే ఈ లోకంలోను పరలోకంలోను నీకు ఫలము లభిస్తుంది అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది. అయితే అతని గవర్నమెంట్ జాబు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 3 వరకు మాత్రమే జాబ్. మంచి జీతం, మంచి జాబు, బాగుంది. ఒకరోజు 10 నుంచి 3 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆసం అనుకున్నాడు, 10 గంటల నుంచి 3 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నాను, నాకు ఇంత ప్రాఫిట్, ఇంత జీతం వస్తుంది. 3 గంటల నుంచి మళ్ళా రాత్రి పడుకోబోయే వరకు ఏం చేస్తున్నాను నేను అని ఆలోచించాడు. ఈ టైం అంతా వేస్ట్ కదా, ఈ టైం నేను యూటిలైజ్ చేసుకుంటే ఇంకొక కొంత జీతం నాకు, ఇంకొక కొంత ఇన్కమ్ నాకు వస్తుంది అని చెప్పి ఆ 3 గంటల తర్వాత ఒక ½ అవర్ గ్యాప్ ఇచ్చి 3:30 నుంచి ఇంకొక పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ఇతనికి వచ్చే జీతం సఫిషియెంట్గా సరిపోతుంది. కానీ ఇంకా ఈ టైంని యూటిలైజ్ చేసుకుని ఇంకా బాగా సంపాదించాలి, సెటిల్ అయిపోవాలని చెప్పి 3:30 నుంచి 6 గంటల వరకు ఇంకో జాబు జాయిన్ అయ్యాడు. పార్ట్ టైం జాబ్ బాగుంది, అందులో కూడా మంచి శాలరీ ఇస్తున్నారు, మంచిగా సాగిపోతుంది. మళ్ళీ ఆలోచించాడు. కొన్ని దినాలు, కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఆలోచించాడు, నేను సాధారణంగా భోజనం చేసేటప్పుడు 10 గంటలు భోజనం చేస్తున్నాను, పడుకునేటప్పుడు 11కో 12కో పడుకుంటున్నాను. అంటే 6 గంటలకి ఇంటికి వచ్చేసిన తర్వాత 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏంటి ఖాళీ. ఈ పనిని కూడా, ఈ సమయాన్ని కూడా దేనికైనా ఉపయోగించుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మరొక చోట ఇంకో పని కుదిరాడు. అది కూడా మంచి శాలరీ ఇస్తున్నారు, మంచి ఇన్కమ్ వస్తుంది, బాగుంది. హ్యాపీగా వస్తున్నాడు. 9 గంటలు 10 గంటలకు వస్తున్నాడు, భోజనం చేసి హాయిగా పడుకుని పోతున్నాడు. ఉదయం లేస్తున్నాడు. ఉదయం లేచిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చింది, నా ఉద్యోగం ఉదయం ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. సో ఈ 6 గంటల నుంచి 1 గంట నా కాలకృత్యాలు తీర్చుకున్నా, 7 గంటల నుంచి 10 గంటల వరకు ఖాళీనే కదా. సరే బాగుంది. ఈ 7 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కడైనా జాబ్ ఉంటుందేమో అని సెర్చ్ చేశాడు. దానికి సంబంధించిన టైంకి సంబంధించిన జాబ్ దొరికింది, జాయిన్ అయిపోయాడు. అంటే 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒక జాబు, 10 నుంచి 3 గంటల వరకు ఒక జాబు, 3:30 నుంచి 6 గంటల వరకు ఒక జాబు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక జాబు. కంప్లీట్గా ఫుల్ బిజీ అయిపోయాడు. మంచి ఇన్కమ్, బ్యాంకులు నింపేసుకుంటున్నాడు, మంచిగా లగ్జరియస్గా, హ్యాపీగా, సంతుష్టిగా, సంతృప్తికరంగా బతికేస్తున్నాడు. ఒకరోజు సడన్గా ఆఫీస్ నుంచి వస్తూ దారిలో పడిపోయాడు. దారిలో పడిపోతే ఎవరో తెలిసిన వాళ్ళు హడావిడిగా తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ చెక్ చేసి ఇతడు బ్రతికే అవకాశాలు లేవు. ఎందుకండి అంటే
ఇతని పార్ట్స్ అన్నీ కూడా పని చేయడానికి అవసరమైన టైం కంటే, ఉపయోగించడానికి అవసరమైన టైం కంటే మితిమీరి ఉపయోగించాడు. అతని కాళ్ళు కానీ, అతని చేతులు కానీ, అతని గుండె కానీ, అతని ఊపిరితిత్తులు కానీ, అతనిలో ఉన్నటువంటి ప్రతి పాటు దేవుడు ఎంత టైంకైతే ఉద్దేశించి ఎంత టైం పని చేయడానికి వాటిని క్రియేట్ చేశాడో అంత టైంకు మించి ఎక్కువ వాడేశాడు. ఓవర్లోడ్ పడిపోయింది. ఏ పార్టు సరిగా ఫంక్షనింగు లేదు. అన్ని పార్ట్లు కూడా పాడైపోయాయి. ఇతడికి బతికే ఛాన్సు లేదు. వారి పిల్లల్ని పిలవండి, ఏమైనా చెప్పుకునేది, ఇచ్చుకునేది, చేసుకునేది అంటే జరిగిపోతుంది. జాయిన్ చేసిన వాళ్ళు అన్నారు, ఏమండి ఈయనకి పిల్లలు ఎవ్వరూ లేరు, ఇతను సింగిల్ అన్నారు. పిల్లలు ఎవ్వరు కూడా లేరు, సింగిల్ అన్నారు. ఈరోజు ప్రియ విశ్వాసులారా, మానవ జీవితం కూడా ఎలా ఉందంటే, ఒక గంటను కూడా క్యాష్ చేసుకోవడానికి ప్రయాసపడుతున్న మంచిదే, కానీ క్యాష్ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు, క్యాష్ నీకు నెమ్మదిని ఇవ్వదు, క్యాష్ నీకు సంతృప్తిని, సంతుష్టిని ఇవ్వదు. అన్నిటికంటే ముఖ్యంగా క్యాష్ నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. అందుకని ప్రభు అంటున్నాడు, ఈ లోకములో ధనము సంపాదించుకున్నట్టు కొరకు మీరు ప్రయాస పడొద్దు. ఈ లోకంలో ధనము, ఈ లోకంలో ఆస్తి, ఈ లోకంలో నువ్వు ఏమి సంపాదించుకున్నా అది ఇంకొకరి చేత తీసుకొనవేయబడుతుంది. పరలోక రాజ్యంలో ధనము సంపాదించుకున్న ప్రయాస పడండి అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అది చెప్తున్నాడు, మార్తా నువ్వు చాలా పనులు పెట్టుకున్నావు, నీకు అవసరమైంది ఒక్కటే. అన్ని పనులు అవసరం లేదు, అంత ప్రయాస అవసరం లేదు, అంత ఆయాసం అవసరం లేదు, అంత కష్టము అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చిన దానితో సంతుష్టి, సంతృప్తి పొందితే నీ జీవితము సంతోషంగా సాగిపోతుంది. అదే సమయమందు మిగిలిన సమయాన్ని నీ దేవుని కొరకు వెచ్చిస్తే నీకు పరలోక రాజ్యంలో కూడా ధనము సమకూడుతుంది. మనం ఈ లోకంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ప్రియులారా, పరలోక రాజ్యంలో సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత చూద్దామండి. నువ్వు ఇక్కడ సంపాదించుకుంటేనే కదా వెళ్ళేది, నువ్వు ఇక్కడ సంపాదించుకుంటే పరలోక రాజ్యానికి వెళతావు. అలా కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత సంపాదించుకోవాలి అనుకుంటే అసలు నిన్ను ఎవడు రానిస్తాడు అక్కడికి? అలా లేదే ప్రియులారా. కనుక ఈ లోకంలో మార్తవలే కొన్ని పనులు నీకు అవసరమే, మరియవలే ప్రభు మాటలు ఇంకా నీకు అవసరం, ప్రభుతో సహవాసము ఇంకా నీకు అవసరం, ప్రభు సన్నిధిలో ప్రార్థించడము మరింత అవసరము. క్రైస్తవునిగా ఈ లోకములో క్రీస్తును కలిగి జీవించడం మరింత 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 అవసరం. నీ ఉద్యోగమే నీ జీవితకాలం అంత అవసరమని నీవు భ్రమపడకు. నీ సంపాదనే నిన్ను బ్రతికిస్తుందని నీవు ఏమాత్రము కూడా ఆలోచించుకు. నువ్వు ఉద్యోగం చేసుకోవడం అవసరం, తినడం అవసరం, ఈ లోకంలో నువ్వు చేసేవన్నీ కూడా కొంతవరకు అవసరం. కానీ దానికి మించి అవసరమైనది ప్రభువుతో సహవాసము, ప్రభు యొక్క వాక్యము వినడములో ఆనందము, ప్రభువును ప్రార్థించడంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇవన్నీ కూడా మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. అది మరియ పొందుకుంది, మార్త అయితే పనులతో ప్రయాసపడుతుంది. మరి నీవేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం? మార్త వలె ప్రయాసపడుతున్నామా, మరియ వలె ప్రభు మాటలు వినడానికి సమయాన్ని వెచ్చిస్తున్నామా? ఆలోచించి మన ప్రయాసలు తగ్గించి ప్రభు కొరకు మన సమయాన్ని వెచ్చించి ప్రభు కొరకు మనం కనిపెట్టడానికి సిద్ధపడదాం. అతి కృప పరిశుద్ధాత్ముడు దయచేయనుగాక. మనం చదువుకున్నాం ఇందాక ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనములో, మనస్సున అడియాసలు కలిగి తిరుగులాడేటి కంటే ఇది చేద్దాం, అది చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఇది కావాలి, అది కావాలి, ఇలాగూ మనస్సున అడియాసలు కలిగి తిరుగులాడి కంటే ఎదుట ఉన్నదానితో, దేవుడు మనకిచ్చిన దానితో సంతృప్తి పొందడం మనకి చాలా అవసరమైనటువంటి విషయం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండవ విషయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. మొదట పనులను గుర్చిన లేదా పనుల వలనైనటువంటి ప్రయాస, ఇది ప్రతి మానవుడు కలిగి ఉన్నది. ఇక రెండవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఇది ప్రయాస అని మనము తెలుసుకోలేనటువంటి ప్రయాసలో ముందుకు సాగిపోతున్నాం. కనుక ఇంకోసారి దేవుని వాక్యం ద్వారా ఇది ఎలాంటి ప్రయాస మనం కలిగి ఉండాలో తెలుసుకోవడానికి సిద్ధపడదాం. చదవండి అమ్మా. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి తాగుదామని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చాలండి. ప్రాణమును దేహమును గుర్చిన చింత లేదా ప్రయాస, ప్రాణము దేహమును గుర్చిన ప్రయాస. ఇందాక పనులను గుర్చినటువంటి ప్రయాస చూసాం. ఇక రెండవదిగా మన ప్రాణాన్ని గురించి,
అలాగే దేహాన్ని గురించి, ప్రాణానికి గురించి ఏంటి ప్రయాస అంటే, మన ప్రాణము బ్రతికించుకోవడం కోసం మనము ఏమి తింటాం, ఏమి తాగుతామని ప్రయాసపడుతూ ఉంటాం. ఏం తినాలి, ఏం తాగాలి సంపాదించుకుంటాం. చివరికి ఏం వండుకోవాలని కూడా ఆలోచించేస్తూ ఉంటాం. ఏం వండుకోవాలి, ఏం తాగాలి. ఇదో ప్రయాస మనకి. అలాగే ఇక 2 దేహాన్ని గురించిన ప్రయాస. ఏం బట్టలు కట్టుకుందాం, ఈ రంగు ఉందా. రంగు వెలిసిపోయే వరకు ఇదే బాధ మనకి. రంగు వెలిసిపోయే వరకు ఈ రంగు ఉందా అని మనం రంగులు వెతుక్కునే ఉంటాం. ఆయన చక్కటి ఉపమానాలు చెప్తున్నాడు. ప్రియులారా, ఆకాశ పక్షుల్ని చూడండి, అడవి పువ్వుల్ని చూడండి. మీతో పోల్చుకుంటే అవి ఎన్నిక లేనివి, విలువ లేనివి, అవి దేవుని స్వరూపమందు చేయబడినవి ఎంత మాత్రం కూడా కాదు. మనము వాటితో కంపేర్ చేసుకుంటే మనము వాటికంటే శ్రేష్ఠులమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, ఉదయమే లేచి దేవుని స్తుతించి ఆహారం కొరకు వెళ్ళిపోతాయి. ఎక్కడో మేత ఏరుకుని తినేసేసి మళ్ళీ సాయంకాలం అయ్యేసరికల్లా ఇంటికి వచ్చేస్తాయి. అలసిపోయిన రెక్కల్లో తలదూర్చి హాయిగా నిద్రపోతాయి. ఉదయం లేచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి ప్రయాస ఎక్కడెక్కడ కనిపించదు. మన ప్రయాణములు మాత్రం అడుగడుగునా ప్రయాసే. మన మాటలలో, మన చేతలలో, మన నడకలలో ఎక్కడ చూసిన ప్రయాస. అడవి పువ్వులను చూడండి, వాటికున్న రంగులు మనలో ఎవ్వరూ కూడా కలిగి ఉండం. ఈరోజు మనం కలిగి ఉన్న రంగులన్నీ తయారు చేస్తున్నవారు వాటిని చూసి చేస్తున్నవారే. అవి ఏమన్నా నూలు ఒడికి వస్త్రాలు తయారు చేసి వేసుకున్నాయా? సొలొమోను సహితము వాటిలో ఒకదాని వలె అలంకరించబడలేదటండి. అంత అద్భుతమైనటువంటి సౌందర్యకరమైనటువంటి రంగులు వాటికి దేవుడు అద్దాడు. దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులకు ఆహారం ఇస్తున్న నేను, అడవి పువ్వులకు రంగులు అద్దుతున్నటువంటి నేను మీకు ఆహారాన్ని, వస్త్రాన్ని ఇవ్వలేనా? ప్రియులారా, మానవుడు తన జీవిత కాలంలో ఎక్కువ సమయం దేని కొరకు ప్రయాసపడుతున్నాడంటే ఆహారం కొరకు, నీటి కొరకు, అలాగే వస్త్రము కొరకు. అన్నీ నేను చెప్పలేను, కానీ సగటు ఇండియన్ గురించి మాట్లాడటం లేదు నేను. సగటు అమెరికా దేశస్థుడు రోజుకు $7.64 ఆహారం కొరకు ఖర్చు చేస్తాడటండి. $7.64 ఆహారం కొరకు ఖర్చు చేస్తాడట. అలా అయితే అది మన ఇండియన్ కరెన్సీలో ఎంతంటే $552 చిల్లరి, $552.80. వారానికి ఎంతంటే అది $3,869.6 వారానికి ఆ అమెరికా పౌరుడు ఖర్చు చేస్తున్నది. ఇక నెలకి ఎంతయ్యా అంటే $16,584 మన ఇండియన్ కరెన్సీలో ఒక అమెరికా దేశస్థుడు ఖర్చు పెడుతున్నాడు. దేనికండి? ఒక వ్యక్తి అమెరికా దేశస్థుడు తన ఆహారం కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడండి? $16,584. సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నాడంటే ప్రియులారా, $2,01,772. ఇక 70 సంవత్సరాల జీవితకాలం అంటే 70 × 2,01,772 వేస్తే $1,41,24,040 ఖర్చు పెడుతున్నాడు. ఇది ఒక అమెరికా పౌరుని యొక్క జీవితకాలపు ఆహారపు ఖర్చు. ఇక మన ఇండియన్స్ దగ్గరికి వస్తే చూడండి, బజ్జీల దగ్గర నుంచి బర్గర్ల వరకు, పిడత కందిపప్పు దగ్గర నుంచి పిజ్జాల వరకు. ఒకసారి మనం ఊర్లో చూసుకుందాం. నేను వచ్చేసరికి 1-2 ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండడం గగనమయ్యేది. ఇప్పుడు ఒక్క షాపు కూడా ఖాళీ లేకుండా ఎక్కడ చూసినా ఆహారం. పోనీ ఇంట్లో వండుకోవటం లేదంటే కేజీలు మాంసం పట్టుకెళ్తున్నాం, కూరగాయలు పట్టుకెళ్తున్నాం, అన్ని పట్టుకెళ్తున్నాం. ఇంట్లో తినేస్తున్నాం, ఈదులో తినేస్తున్నాం, ఫంక్షన్లో తినేస్తున్నాం. ఎంత ఖర్చు అయ్యా అంటే ఏమో. అందుకనే బహుశా నేను సెర్చ్ చేసినప్పుడు ఆ ఇండియన్ యొక్క ఆహారపు ఖర్చు రాయబడలేదు, అక్కడ నాకు దొరకలేదు, అమెరికన్ దొరికింది. అంటే మన భారతీయుల యొక్క ఆహారపు ఖర్చు అన్లిమిటెడ్. ఎప్పుడు ఎలా తింటాడో తెలియదు. ప్రయాసపడి సంపాదించుకుంటున్నాం, కడుపు నిండా తినేస్తున్నాం, ఒంటి నిండా జబ్బు తెచ్చుకుంటున్నాం, హాస్పిటల్ నిండా డబ్బులు పోస్తున్నాం. చివరికి మిగిలింది ఏంటయ్యా అంటే ఏమీ కూడా లేదు. ఇదంతా దేని కొరకంటే ప్రయాసపడ్డానికి. ఇక
తినడం గురించి పక్కన పెడితే తాగడం గురించి నేను లెక్కలు ఇంక చెప్పను. ఇక తాగడం అంటే ఇందులో రకరకాల తాగుళ్ళు ఉన్నాయి. మంచినీరు తాగడం దగ్గర నుంచి తాగి పడిపోవడం దగ్గర వరకు. తాగడంలో ఎన్ని రకాలు ఉన్నాయండి, ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. మంచినీళ్ళు తాగడం దగ్గర మొదలు పెడతాడు, తాగి పడిపోయే వరకు కూడా తాగుతూనే ఉంటాడు. ఈ తాగుళ్లకు ఎంత ఖర్చు అవుతుందో అది కూడా అన్లిమిటెడ్. ఇక దేహాన్ని గురించినటువంటి వస్త్రాలు, ఇక బట్టల గురించి ఇండియన్స్ పెట్టే ఖర్చు ప్రపంచంలో ఇంకా ఏ దేశం పెట్టదటండి. బట్టల గురించి భారతదేశీయులు పెట్టే ఖర్చు ప్రపంచంలో ఇంకా ఏ దేశం కూడా పెట్టదటండి. ఇదంతా దీని కొరకే మనం ప్రయాసపడుతున్నామండి. ఒక ఉద్యోగం కాదు, ఓవర్ డ్యూటీ చేస్తాం, రెండో ఉద్యోగం చేస్తాం, మూడో ఉద్యోగం చేస్తాం, నాలుగో ఉద్యోగం చేస్తాం. ఎన్ని ఉద్యోగాలు చేసినా తినడము, తాగడము, బట్టలు వేసుకోవడం, తినడము, తాగడము, బట్టలు వేసుకోవడం, మిగతా అన్ని ఎడిషనల్ అనమాట. ప్రియులారా, జీవితకాలము 70 సంవత్సరాలు అయితే మన జీవితకాలంలో 70 సంవత్సరాలు దేని కొరకు వాడేసుకుంటున్నామంటే తినడం గురించి, త్రాగడం గురించి, బట్టలు వేసుకుని తిరగడం గురించి. దేవుడు చెప్తున్నాడు, ఇది వ్యర్థము కాదా? ఇది అనవసరమైనటువంటి వృధా ప్రయాస కదా? ఇది పనికి మాలినటువంటి ప్రయాస కదా? నిజమే, తినడం అవసరమే, తాగడం అవసరమే, బట్టలు కూడా అవసరమే. బట్ ప్రియులారా, నీవు రోగాలు తెచ్చుకునేలాగా కష్టపడి వాటికి డబ్బును సంపాదించాల్సిన అవసరం లేదు. నీవు చచ్చిపోయేంతటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి వాటిని గురించి ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అది అవసరమే, కానీ దానికంటే ముఖ్యమైనది నీ ఆత్మరక్షణ, నీ దేహరక్షణ, నీ ప్రాణరక్షణ కొరకు ఇవన్నీ అవసరమే. కానీ వీటన్నిటికంటే నీ ఆత్మరక్షణ కొరకు నీవు వెచ్చిస్తున్న సమయమంతా 24 గంటల్లో, 18 గంటలు, 20 గంటలు నీ దేహ రక్షణ కొరకు ఉపయోగిస్తున్న నీవు నీ ఆత్మరక్షణ కొరకు 1 గంటైనా ప్రయాసపడుతున్నావా? నీ ఆత్మరక్షణ కొరకు 1 గంటైనా ప్రయాసపడుతున్నావంటే అది కూడా అనుమానమే, శూన్యమే. అందుకని చెప్తున్నాడు, ఈ లోకంలో నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమై. ఒకడు గాలి పట్టుకోవడానికి ప్రయాసపడినట్లు నీవు సంపాదించుకోవడానికి, తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి ప్రయాసపడుతున్నావని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయములో 32 నుంచి 34 వచనాల భాగం చూస్తే, 32 నుంచి 34 వచనాల భాగం చదవండి అమ్మ. ఇవన్నీ మీకు కావాలని ఆయనేమి మనల్ని ఎగతాళి చేయటం లేదండి, ఆయనేమి మనల్ని తప్పు పట్టడం లేదు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, మీ పరలోకపు తండ్రికి తెలియను. చదవండి అమ్మా. కాబట్టి మీరు మొదట ఏం చేయాలంటే అవన్నీ మీకు అనుగ్రహించి ఆయన్ని వెతకండి. రాజ్యము, నీతిని వెతకడం అంటే దేవుణ్ణి వెతకండి. అవన్నీ మీకు ఇచ్చే దేవుణ్ణి వెతకండి ముందు. ఆయన్ని వెతికితే, ఆయన కనుగొంటే ఆయన బండ నుంచి నీళ్లు ఇవ్వగలడు, ఆకాశం నుంచి ఆహారము కురిపించుకోగలడు. నేనే సంపాదించుకోవాలి, నేనే కష్టపడాలి, దేవుణ్ణి మరిచిపోయి పరుగులు పెడితేనే కానీ నేను బతకలేను అనుకునే పరిస్థితి లోకంలో ఎవరికి దేవుడు ఇవ్వలేదు. దేవుణ్ణి విడిచిపెట్టి నేను ఈ లోకంలో ప్రయాసపడితేనే కానీ నేను, నా కుటుంబము పోషించబడలేము అన్నటువంటి దుస్థితి ఏ మనిషికి దేవుడు కలుగజేయలేదు. అందుకని అంటున్నాడు, ఇవన్నీ చేసుకోండి, అంతకంటే ముఖ్యంగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. దేహ రక్షణ, ప్రాణరక్షణ ఎంత ముఖ్యమో నీ ఆత్మరక్షణ కూడా అంతే ముఖ్యమని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంకా చదవండి కిందకి. రేపటిని గురించి చింతింపుకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించుకుంటుంది. ఏనాటి కీడు ఎక్కువ చింతపడితే కీడటండి. ఎక్కువ సంపాదించినా కీడే, ఎక్కువ చింతపడినా కీడే, ఎక్కువ ప్రయాసపడినా కీడే. అందుకని అంటున్నాడు, ఏనాటి కీడు ఆనాటే ఇచ్చాము. సంవత్సరానికి సరిపడా ఈరోజు నువ్వు ప్రయాసపడిపోయావు అనుకోండి, కీడు కూడా ఎంత వెళ్తుందండి? సంవత్సరానికి సరిపడా కీడు సంపాదించుకుంటున్నావు. రెస్ట్లెస్నెస్ అనేది నీకు ఫ్యూచర్ అంతా కూడా లేనిపోని సమస్యలను క్రియేట్ చేస్తుంది. కనుక ప్రియులారా, సంతుష్టి కలిగి మనం జీవించడానికి సిద్ధపడదాం. లేనిపోని దేహాన్ని, ప్రాణాన్ని గురించిన చింతనము మనం విడిచిపెడదాం. ఇక 3వ సంగతిని కూడా చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. ఇక్కడ మనం బాగా ఎప్పుడు చూసే లేదా పరిచయమైనటువంటి ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. ఇతడు ఆస్తి లేదా సంపాదన గురించినటువంటి ప్రయాస. అతని జీవితంలో అప్పటి వరకు సుఖపడ్డానికి కానీ, అప్పటి వరకు దేవుని ప్రార్థించడానికి కానీ ఓ క్షణమైన సమయాన్ని వెచ్చించిన వాడు కాదు. అతడు తనకున్నటువంటి భూమిలో పంట వేసి, వ్యవసాయం చేసి, రాత్రనక పగలనక ప్రయాసపడి పంట పండించాడటండి.
ఆ సంవత్సరం అతనికి విస్తారంగా పంట పండిందట. పోన్లేని సంతృష్టి చెంది దేవుని స్తుతించాడంటే ఈ పంటంతా సమకూర్చుకోవడానికి మళ్ళా ప్రయాసపడ్డాడు. ఏంటంటే కొట్లు కట్టించుకున్నాడు. కొట్లు కట్టించుకుని అందులో సంపాదించిందంతా నింపుకోవడానికి ప్రయాసపడి ఆ సాయంకాలం ఇంటికి వచ్చి హమ్మయ్య అనుకున్నాడు. బహుశా అతని జీవిత కాలంలో అదే మొట్టమొదటి విశ్రాంతి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న క్షణము, చివరి క్షణం కూడా అదే అనుకుంటున్నాడు అతడు తన ప్రాణంతో. నా ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము, సంతోషించము, నీ జీవిత కాలానికి సరిపడా నేను సంపాదించాను అని నిద్రపోయాడు. దేవుడు వచ్చాడు. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. నీవు సంపాదించిందంతా ఎవరిది అగును? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. నీవు సంపాదించిందైతే అంతా ఎవరి పాలు అగును? 21వ వచనములో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు, అలాగే దేవుని కొరకు కాక తన కొరకే జీవితం అంతా ప్రయాసపడేవాడు. దేవుని కొరకు కాక తన కొరకు, తన కుటుంబం కొరకు, తన పిల్లల తరముల కొరకు సంపాదించుకునేవాడు అలాగే ఉంటాడు. ఎందుకంటే ఈ లోకాన్ని ప్రయాసలో ఎప్పుడు నీవు వెళ్ళిపోవలసి వస్తుందో తెలియదు, ఎప్పుడు నీవు మరుగైపోవలసి వస్తుందో తెలియదు, ఎప్పుడు నీవు మరణించాల్సి వస్తుందో తెలియదు. కనుక ఈ లోక సంపాదనతో పాటు ఆ సంపాదనను సంపాదించుకోవడానికి ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చిన నీ దేవుణ్ణి కూడా సంపాదించుకోవడానికి, ఆయన దయను కూడా సంపాదించుకోవడానికి, ఆయన కృపను కూడా సంపాదించుకోవడానికి ప్రయాసపడు. యోబు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనములో, యోబు గ్రంథము 20వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసుకుందామండి. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదని. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. మొదట పనుల ప్రయాస చూసాం, 2 ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించిన ప్రయాస చూసాం, 3 ఆస్తిని గురించిన, సంపాదన గురించిన ప్రయాస చూసాం. యోబు చెప్పిన ఈ సందర్భము మనకు బోధపరుస్తున్న, నీవు దేవునిని విడిచి ఈ లోకాన్ని సంపాదించుకునే ప్రయత్నములు ఏది కూడా నీకు మేలుకరం కాదు. మార్కు సువార్త 8:36లో జ్ఞాపకం చేస్తాడు. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాని వలన ఏమీ ప్రయోజనము? సంపాదించుకున్నాం, ప్రాణాన్ని పోగొట్టుకున్నాం, దాని వలన ఏం ప్రయోజనం? ఒక బాగా ఆశపోతున్నాడటండి, ఆశపోతూ చాలా ఆస్తుంది, ఇంకా సంపాదించుకోవాలని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. చాలాసార్లు విన్నాం ఈ మాట. రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకేమీ లేదు, చాలా ఉంది, నాకేమీ లేదు, మీరేమైనా కాస్తో కూస్తో భూమి ఇస్తే దాన్ని పండించుకుని బతికేస్తాను అన్నాడు. అప్పటికే మంత్రి గారి చేత ఇతని స్థితిని విని, ఇతని సంగతి ఎలా ఉందా, సరే నీకెంత భూమి కావాలంటే మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటానండి, సరే ఆ ఆఫర్ కూడా, అవకాశం కూడా నీకు ఇస్తున్నాను, సూర్యోదయం మొదలుకొని నీవు నీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభించు, నీవెంత దూరం వెళతావో వెళ్ళు, కండిషన్ ఏంటంటే సూర్యాస్తమయానికి తిరిగి నీవు నీ ఇంటికి వచ్చేయాలా. ఈ లోపుగా నీవు ప్రయాణించినా, పరుగు పెట్టినా, తిరిగిన భూమి అంతా కూడా నీకు రాసి ఇచ్చేస్తాను అన్నాడు. మంచి ఆఫర్. ఉదయం లేచి టిఫిన్ కూడా తినలేదు, ఆ టిఫిన్కి వెచ్చించే సమయం కూడా వేస్ట్ అయిపోతుందేమో, ఓ ఎకరం మేర పరిగెట్టేయచ్చు అని మొదలెట్టాడు. మిట్ట మధ్యాహ్నం అయిపోయిందండి. మిట్ట మధ్యాహ్నం అయిపోతే ఏం చేయలేడు? ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం వరకు పరిగెడితే అక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ పరిగెడితే ఇక్కడికి వస్తాడని తెలియాలి కదా వీడికి. అదే కదండి, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంతే దూరం. ఏమనుకోవాలా, ఇక్కడి నుంచి 12 గంటల వరకు అక్కడ పరిగెట్టాడు, రీచ్ అయ్యాడు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ పరిగెడితేనే కానీ 6 గంటలకి ఇక్కడికి రాడు. ఓపిక ఉంటే అది కూడా ఆలోచించాలా. 12 గంటలకి ఇక్కడికి పరిగెట్టాను, ఇంకా చాలా టైం ఉంది సూర్యుని అస్తమించడానికి. వీడేదో సూర్యుడిని పట్టి ఆపేసినట్లు ఇంకా కాస్త ముందుకు పరిగెట్టి ఇంకో ఎకరమో 2 ఎకరాలు 10 ఎకరాలు కలిపేసుకుని అలా వచ్చేద్దాం, చుట్టూ తిరిగి వచ్చేద్దాం, మొత్తం చుట్టేద్దాం అన్నాడు. ఇంకా పరిగెట్టాడు. చూసేటప్పటికి సూర్యుడు వాడడం మొదలుపెట్టాడు. టైం చూసుకునేటప్పుడు 4 అయింది. అయ్యి బాబు వెనక్కి వెళ్ళకపోతే చాలా కూడా అని చెప్పేసి వెనక్కి తిరిగి పరిగెట్టడం మొదలుపెట్టాడు. ప్రియులారా, 12 గంటలకి ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చేసరికి అతడు నేలన పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ప్రయాసపడ్డాడు. దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. తను ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో మానవుని పరిస్థితి ఎలా ఉందంటే, దేవునిని విడిచి చేస్తున్నటువంటి ఈ ప్రయాణం, ఈ ప్రయాస నేల విడిచి చేస్తున్న
సాములాగా ఉంది, నేల విడిచి చేస్తున్నటువంటి సాములాగా ఉంది. ఎప్పటికైనా నువ్వు కిందకి దిగి రావలసిందే, ఎప్పటికైనా దేవుణ్ణి నీవు వెతుక్కోవలసిన అవసరత ఉన్నది. కనుక నీవు పనులతో ప్రయాసపడుతున్నావో తెలీదు. పనులతో ప్రయాసపడుతుంటే ప్రభు మాట వినడం ఒకటే నీకు విశ్రాంతిని ఇచ్చేది. అలాగే రెండవదిగా ఏంటండి, ప్రాణము కొరకు దేహము కొరకు ప్రయాసపడుతున్నావేమో. ప్రాణము కొరకు దేహము కొరకు ప్రయాసపడడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఆయన రాజ్యమును నీతిని వెదకడం ఒకటి నీకు విశ్రాంతినిచ్చే అవకాశము, అంశం. ఇక మూడవదిగా ఆస్తి కొరకు సంపాదన కొరకు ప్రయాసపడుతున్నావేమో. ఆస్తి కొరకు సంపాదన కొరకు ప్రయాసపడి ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. ప్రభువును సంపాదించుకోవడానికి ప్రయాసపడు, ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి ప్రయాసపడాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే ఇక 4వ అంశం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఇది మనకు బాగా పరిచయం అన్నది. ఏలినవాడ రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ దొరకలేదు. ఇది రాత్రికాలపు ప్రయాస, ఇది రాత్రికాలపు ప్రయాస. రాత్రికాలపు ప్రయాస అని ఎందుకన్నానంటే ప్రభువు లేని నీ బ్రతుకు ప్రయాస, ప్రభువు లేనటువంటి నీ బ్రతుకు ప్రయాస. ఏ ప్రయాస అండి? రాత్రికాలపు ప్రయాస. ఎందుకంటే ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగైన దేవుడు, వెలుగైన ఆయన స్వరము, ఆయన మాట, ఆయన వాక్యము లేనటువంటి నీ జీవన ప్రయాస, ఆయనకు, ఆయన మాటకు, ఆయన వాక్యానికి దూరమైనటువంటి ఈ లోకపు నీ వేట, నీ ప్రయాస అంతా కూడా రాత్రి ప్రయాస. ఎంత ప్రయాసపడినా నీకేమీ కూడా మేలనేది దొరకదు, క్షేమకరమైనది దొరకదు, ఆశీర్వాదకరమైనది దొరకదు. ప్రియులారా, ఆ రోజు ఉదయం ప్రభువు మాట విని తన వలలు వేయగా పేతురు తన జీవితంలో ఎన్నడూ చూడని విస్తారమైన 2 దోణెలు నింపేంతటి చేపలు ఒక్క దోణిలోనికి పడ్డాయి. నిజమే ప్రియులారా, ఒక్క వలలో పడ్డాయి. ఈరోజు ఒకవేళ సీమోను పేతురు వలె ఇంతకాలము మనము రాత్రి ప్రయాసపడ్డామేమో అంటే ప్రభు లేని ప్రయాసపడ్డామేమో, ప్రభు చిత్తము కాని ప్రయాసపడ్డామేమో, ప్రభు అనుమతి లేని ప్రయాసపడ్డామేమో. చాలాసార్లు మనం పడే ప్రయాసాలకు ప్రభు అనుమతి ఉండదు, మన ఇష్టాలే ఉంటాయి. అందుకని కష్టాలు కూడా వెనువెంటనే వస్తూ ఉంటాయి. ఇక్కడ చెప్తున్నది, ఒకవేళ సీమోను పేతురు వలె రాత్రి ప్రయాస, ప్రభువు లేని ప్రయాస, ప్రభు మాట విని ప్రయాస, ప్రభు దర్శనము లభించిన ప్రయాస చేసేవేమో, నీ బ్రతుకు ధోనిలో ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నీవు సంపాదించుకోలేవు. ఆ ఉదయము ప్రభువుకు ధోని అప్పగించాడు, లోతునకు నడిపించాడు, ప్రభు మాట విన్నాడు. పేతురు చేసిన 3 పనులు. అతనికి ఆ రోజు ఎంతో తృప్తికరమైన విశ్రాంతి వచ్చిందంటే అతను చేసిన 3 పనులు ప్రభువుకు తన ధోని ఇచ్చేశాడు. 2, ప్రభు చెప్పినట్లు లోతునకు నడిపించాడు. 3, ప్రభు మాట విన్నాడు. రాత్రంతా ప్రయాసపడినటువంటి అతని జీవితంలో పొందని ఒక్క ఆశీర్వాదం కూడా పొందని అతని అనుభవం, ఓ క్షణము ప్రభు మాట విని చేసినటువంటి ప్రయత్నములు విస్తారమైనటువంటి చేపలు, విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, విస్తారమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు. అందుకనే యోహాను 15:5 చివరి భాగంలో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మీరు వల వేయచ్చు, నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు, లేదంటే తెలివిని ఉపయోగించవచ్చు, మీ టాలెంట్ని ఉపయోగించవచ్చు, లేదంటే ఇంకా రకరకాల టెక్నాలజీస్, ప్లాన్స్ అన్నీ వేయచ్చు. బట్ దర్ ఈజ్ నో యూజ్, ఏమాత్రం ఉపయోగము లేదు అన్న సంగతిని స్పష్టం చేస్తున్నాను. అందుకని 127వ సంకీర్తన 1వ చరణంలో అంటాడు, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని గట్టివారి ప్రయాసము వ్యర్థం. ఒక నువ్వు ప్రయాసపడుతున్నావు, దేవుని చిత్తం కాకపోతే వ్యర్థం. నువ్వు పరుగులు పెడుతున్నావు, దేవుని చిత్తం కాకపోతే వ్యర్థం. నువ్వు వలలు వేస్తున్నావు, దేవుని చిత్తం కాకపోతే వ్యర్థం. నువ్వేం చేసినా దేవుని చిత్తం కాకపోతే వ్యర్థము అని కీర్తనకారుడు జ్ఞాపకము చేస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితాలలో నీ యొక్క రాత్రి ప్రయాస పగటి ఆశీర్వాదములతో నింపబడాలంటే ప్రభువును కలిగి ఉండడము ఒకటే మార్గముగా దేవుని యొక్క వాక్యానుసారంగా నేను జ్ఞాపకం చేయడానికి సిద్ధపడుతున్నాను. ప్రియులారా, ఇక 4వ అంశం కూడా చూద్దాం, 5వ అంశం కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 3-6 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 3-6 వచనాలు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేనీయుల దేశంలోనికి వెళుతున్నారు. అక్కడ శానా అను దెయ్యములు పట్టిన వాడు ఒకడు ప్రభువుకి ఎదురొచ్చాడు. దావీదు కుమారుడా, నన్ను ఎంత మాత్రము కూడా నీవు పంపించొద్దు, ఎందుకంటే ఆయన వాటిని గద్దిస్తాడని అవి ముందే తెలుసుకున్నాయి. ఒకవేళ పంపించదలుచుకుంటే కనుక అక్కడ ఆ సముద్రపు వారణ వేస్తున్నటువంటి పందులోనికి పంపించి దేవుడు సెలవిచ్చాడు, ప్రభు సెలవిచ్చాడు. పందులోనికి వెళ్ళిపోయే పందులు ప్రపాతం నుంచి సముద్రంలోనికి ఒడిగా వెళ్ళి అందులో పడి చచ్చిపోయాయి. విడిపించబడినటువంటి వ్యక్తి
15వ వచనంలో, 5వ అధ్యాయం 15వ వచనంలో, స్వస్థ చిత్తుడై, చివరి భాగం, స్వస్థ చిత్తుడై ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. ఎన్ని ఏళ్ల నుంచి శానాను దెయ్యములు పట్టి ప్రయాసపడుతున్నాడు. అతన్ని ఎవరు బంధించలేకపోయారటండి. అతను దిగంబరిగా తిరుగుతున్నాడటండి. అతడు సమాధుల్లో ఉన్నాడటండి. అతని ఒంటికి వస్త్రాలు లేవటండి. అనేక రకాలైనటువంటి ప్రయాస ఈ యవనస్తుడు పరుగులు పెడుతున్నాడు. ప్రయాసతో గాయపరుచుకుంటున్నాడు. దిగంబరిగా ప్రయాసపడుతున్నాడు. బంధింప సఖ్యము కాని పరిస్థితుల్లో ప్రయాసపడుతున్నాడు. నెమ్మది లేని ప్రయాస, క్షణమైన నెమ్మది లేని ప్రయాసతో ఇతడు సాగిపోతున్నాడు. ఎవరు సాధుపరచలేకపోయారటండి. ఆ స్థితిలో ప్రభు అతన్ని విమోచించినప్పుడు అతడు స్వస్థ చిత్తుడై కూర్చున్నాడు. ఈరోజు ప్రియులారా, మనము కూడా, అతడు ఎన్ని దెయ్యాలు పట్టాడండి? పట్టే శానా అను దెయ్యాలు. చాలామంది అంటారు 2000 పందులు కాబట్టి ఒకవేళ 2000 దెయ్యాలేమో అనుకుంటారు. ఓకే, అయి ఉండొచ్చు. ఈరోజు అంతకంటే శానాను దెయ్యముల కంటే ఎక్కువ సమస్యలు అనే దెయ్యాలతో మనము పీడించబడుతున్నాం. వ్యాధులు అనే దెయ్యాలతో పీడించబడుతున్నాం. బాధలు అతనికి దెయ్యాలే, మనకి భూతాలు రాక్షసులు రకరకాలవి. మనకి ఈరోజు మనం దేనితో పీడించబడుతున్నాం అంటే ఒక దెయ్యాలే కాదు, భూతాలు రాక్షసులు ఎన్నున్నాయో ఆ కోవకు చెందిన అన్నిని, సమస్యలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, చింతలు, ఇవన్నిటితో మనం పీడించబడుతున్నాం. ప్రియులారా, వీటన్నిటితో పీడించబడుతున్నాం. వీటి నుంచి విడుదల దేని వలన కలుగుతుందంటే ప్రభువు దర్శనము వలన మాత్రమే, ప్రభువును ఎదుర్కోవడం వలన మాత్రమే మనకు విడుదల కలుగుతుంది. అప్పటి వరకు ప్రయాసతో నెమ్మది లేని స్థితిలో ఉన్నటువంటి అతడు ప్రభు ఎప్పుడైతే దర్శించారో, ఎప్పుడైతే ప్రభు గద్దించి పారద్రోయినాడు, అతడు స్వస్థ చిత్తుడై నెమ్మది కలిగిన వాడై కూర్చున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు ఎలాంటి స్థితి ఇంకా చాలా ప్రయాసాలు ఉన్నాయండి. సమయం అయిపోతుంది చెప్పడానికి, మరి సమయం లేదు కనుక పరిశుద్ధ గ్రంథములు ఇలాంటి ప్రయాసాలు మనకు చెందినవి. ఆర్థిక ప్రయాసాలు, అనారోగ్య ప్రయాసాలు, ఇంకా రకరకాల ప్రయాసాలు ఉన్నాయి. నీవు ఎలాంటి ప్రయాసపడుతున్నా ప్రియులారా? ప్రభువు లేని నీ ప్రయాస అది నిష్ఫలమైనది, అది వ్యర్థమైనది. మరి దేని కొరకు ప్రయాసపడాలంటే ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు మాట కొరకు ప్రయాసపడు, ప్రభు పని కొరకు ప్రయాసపడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో చెప్తూ ఉంటాడండి, నీ ప్రయాస ఈ లోకంలో సమస్తం వ్యర్థమని మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం. కానీ పౌలు భక్తుడు చెప్తున్నాడు ఆ 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులుగా ఉండండి. మీ ప్రయాస, ఏ ప్రయాస వ్యర్థం కాదటండి? ప్రభువు పనిలో, ప్రభువు కొరకు, ప్రభువులో మీరే పడే ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ప్రియులారా, పలస్తీనా దేశంలో ఒక రకమైనటువంటి చీమలు ఉంటాయటండి. ఆ చీమల్ని హార్వెస్ట్ అని పిలుస్తారటండి. హార్వెస్ట్ యాంట్స్. వీటి పని ఏంటంటే, చీమల పని ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. మనం ప్రయాస దేని యందు ఉండాలి. అందుకనే సామెతలు 30వ అధ్యాయము 25వ వచనంలో చెప్తాడండి, మనము చీమలను గమనించాలటండి. అవి బలము లేనివి అయినప్పటికీ వేసవి కాలమున ఆహారము సమకూర్చుకుంటాయి. పలస్తీనా దేశంలో ఎక్కడ చీమలైనా ఆహారం వేసవి కాలంలో సమకూర్చుకుంటాయి. కానీ పలస్తీనా చీమలు కొంచెం డిఫరెంట్ అటండి. ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వేసవి కాలం అంతా ఆహారాన్ని సమకూర్చుకుని లోపల పెంచుకుంటాయి. చీమలు కూడా మనలాగా రకరకాల టేస్ట్లు కావాలటండి. మనల్ని చూచి అవి కూడా ఒకవేళ టేస్ట్లు నేర్చుకున్నాయేమో. సమకూర్చుకున్న ఆహారం వర్షాకాలంలో తినడం మొదలు పెడతాయటండి. తిని కొంతకాలానికి దాని మీద బోరు కొడుతుందేమో, అవి తినే ఆహారంలో టేస్ట్ కోరుకుంటాయటండి. అలా కోరుకున్నప్పుడు ఆ గింజలను వర్షం పడుతున్నటువంటి ఆ ప్లేస్లో ఆ వర్షానికి తడిచేలా పెడతాయటండి. ఆ గింజల్ని పెట్టగా ఆ గింజలు ఏమవుతాయి? తడుస్తాయి. తడిచి మొలకలు వస్తాయి. ఆ వచ్చిన మొలకలను అవి ఏం చేస్తాయంటే, అవి ఉండల కింద, అవి నోటుతో తీసుకుని ఉండల కింద తయారు చేసి ఎండ వచ్చినప్పుడు వాటిని ఎండబెట్టుకుని అవి వాటిని బిస్కెట్లా చేసుకుని తింటాయటండి. ఆశ్చర్యంగా ఉంది కదా? నిజమే. అందుకనే దేవుడు చీమల గురించి రాశాడు. చీమలను గురించి మీరు గమనించండి, వాటి నడతను గమనించండి. అవి ఆహారం సమకూర్చుకుంటాయి. వాటిని హార్వెస్ట్ యాంట్స్ అన్నారు. ప్రియులారా, అదే సమయం ముందు అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో, సోమరి
చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎందుకంటే అవి వేసవి కాలమందు కష్టపడతాయి, పంట సమకూర్చుకుంటాయి. వాటి మీద అధికారి ఉండడు, వాటి మీద నాయకుడు ఉండడు, వాటిని శాసించేవాడు, వాటికి ఏదో సూచించేవాడు ఎవరు ఉండరు. ఏ చీమ చీమ ఏం చేస్తుందండి? ప్రయాసపడుతుంది, ఆహారం తెచ్చుకుంటుంది, దాచుకుంటుంది, వర్షాకాలంలో తింటుంది. వేసవి కాలంలో సంపాదించుకుని వర్షాకాలంలో తింటుంది. నిజమే. ఇప్పుడు క్రైస్తవ సంఘం ఎక్కడుందో తెలుసా? లోక ప్రయాసంలో మునిగిపోతున్నటువంటి క్రైస్తవ సంఘం ఎక్కడుందో తెలుసా? వేసవి కాలంలో ఉంది. వేసవి కాలంలో ఉంది. ఎందుకు వేసవి కాలం ఉందని చెప్తున్నానంటే, వేసవి కాలం ఆహారము సమృద్ధిగా లభిస్తుంది. ఇప్పుడు క్రైస్తవ సంఘానికి ఆహారము, వాక్యాహారము సమృద్ధిగా లభిస్తుంది. ఆహారము దొరికిన వేసవి కాలంలో చీమలు ఏం చేస్తాయండి? ప్రయాసపడి ఆహారం సంపాదించుకుంటాయి. వర్షాకాలంలో సుఖపడి తింటాయి. ఈరోజు క్రైస్తవ సంఘానికి, లోక ప్రయాసలో సాగిపోతున్నటువంటి క్రైస్తవ సంఘానికి వేసవి కాలం ఇది. ఈ వేసవి కాలంలో అనేక రీతుల వాక్యము వినబడుతుంది, అనేక మాధ్యమాల ద్వారా ఆయన స్వరము వినబడుతుంది. సోమరివైన ఓ క్రైస్తవుడా, ఈ లోక ప్రయాసలతో ప్రభువును నిర్లక్ష్యం చేస్తున్న ఓ క్రైస్తవుడా, ఈ వేసవి కాలం వినబడుతున్న దేవుని వాక్యాన్ని నీవు దాచుకో, లేదా సంపాదించుకో, లేదా పోగేసుకో. రానున్నది వర్షాకాలము, శ్రమకాలము. భూమి ఆ కొన నుంచి ఈ కొన వరకు, ఈ కొన నుంచి ఆ కొన వరకు నీవు తిరుగులాడుతావు, ప్రయాసపడతావు. కానీ ఎక్కడ నీకు ఆయన వాక్యము దొరకదటండి. ఆయన అంటున్నాడు, నేను రాబో దినములలో క్షామాన్ని పుట్టించబోతున్నాను. ఇది వరకు ఆహారము లేకపోవటం వల్ల కలుగు క్షామము కాదు. మలాకి గ్రంథములో చెప్తాడండి, ఆయన వాక్యము దొరకకపోవటం వలన కలిగే క్షామము. కనుక సోమరి చీమల దగ్గరికి వెళ్ళి బుద్ధి తెచ్చుకో. నీ ప్రయాస దేని కొరకై ఉండాలంటే, ఆయన స్వరము కొరకు, ఆయన మాట కొరకు, ఆయన చిత్తము కొరకు, ఆయన సహవాసము కొరకు, ఆయన సన్నిధి కొరకు ప్రయాసపడు. దాని కొరకు నీవు సమయాన్ని వెచ్చించి నీవు ప్రయాసపడితే అది నీకు విశ్రాంతినిస్తుంది, అది నీకు నెమ్మదినిస్తుంది, అది నీకు మేలునిస్తుంది, అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేని ఎడల ప్రయాసపడి ప్రాణము పోగొట్టుకునేవారుగానే మనం మిగిలిపోతాం తప్ప, ప్రయాసపడి దేవుని సంపాదించుకునే వారంగా ఈ లోకంలో ఎంత మాత్రము ఉండే అవకాశం లేదు. కనుక ప్రయాసపడుతున్నటువంటి మన జీవితాలకు ఆయన విశ్రాంతిని ఇస్తానని సెలవిస్తున్నాడు. మార్తకు విశ్రాంతి ఏమిటో సూచించాడు. ఆ ధనవంతుని జీవితంలో విశ్రాంతి పొందకపోవడానికి కారణం ఏంటో చూపించాడు. పేతురు జీవితంలో విశ్వాసాన్ని, అతడు విశ్రాంతిని దేవుడు విశ్రాంతిని చూపించాడు. అలాగే మనం చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎలాగో విశ్రాంతి పొందాలో స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. ఈరోజు మనము, ఈ మాటలు వింటున్న మనము, ప్రయాసతో లోకములో అలసిపోతూ ప్రభుకు దూరం అయిపోతున్నటువంటి ఈ కాలంలో మనము ప్రభు వైపు చూచి విశ్రాంతి పొందడానికి, ప్రభు వాక్యము ద్వారా, ప్రభు సహవాసము ద్వారా, ఆయనను ఆరాధించడం ద్వారా నెమ్మది పొందుకోవడానికి సిద్ధపడదాం. అట్టి విశ్రాంతి మనలను పరలోక రాజ్య వారసులుగా నెమ్మది కలిగిన ఆ జీవితంలో మనల్ని నిలుపుతుంది అన్న సంగతిని వాక్యానుసారంగా స్పష్టం చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మన జీవితాలకు అనుగ్రహించి మనము ఈ లోక ప్రయాసల కొరకు కాక ప్రభునందు ప్రయాసపడి వ్యర్థము కాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలవబడడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మా ప్రయాసలలో విశ్రాంతినిచ్చే దేవునిగా జ్ఞాపకం చేసుకున్నా. మా ప్రయాసలు పనులను గుచ్చిన ప్రయాసలు, మా ప్రయాసలు దేహాన్ని ప్రాణాన్ని గుచ్చిన ప్రయాసలు, మా ప్రయాసలు ఆస్తి సంపాదన కొరకు ప్రయాసలు, మా ప్రయాసలు నెమ్మది లేని ప్రయాసలు, మా ప్రయాసలు వ్యర్థమైన ప్రయాసలు, మా ప్రయాసలు రాత్రికాలపు ప్రయాసలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయ్యా, ఇట్టి ప్రయాసలు మాకు విశ్రాంతినిచ్చేది మీ సన్నిధి, మీ సహవాసము, మీ స్వరము అన్న సంగతిని కూడా ఆ వాక్య భాగాల ద్వారా నేర్పించారు. ఈరోజు మేము ఈ లోకము కొరకు కాక, అయా లోకమును దానిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన మీ సహవాసము కొరకు, అయా మీ సాన్నిధ్యము కొరకు, మీ రాక కొరకు మేము ప్రయాసపడగలిగే కృపను దయచేయండి. మీ పనిలో మేము ప్రయాసపడడానికి సహాయము చేయండి. వ్యర్థము కాని ప్రయాసను మేము మీలో కలిగి జీవించడానికి సహాయం చేయండి. విన్న వాక్యము ఈ లోక ప్రయాసలలో మా ప్రాణమును కోల్పోకుండా, అయా మీ కొరకనే ప్రయాసలలో మేము నిత్యరాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి మా హృదయాల్లో ఫలింపచేయమని యేసయ్య శ్రేష్టమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ